నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేను ఈరోజు పిల్లో కవర్స్ గురించి ప్లస్ పరుపు కవర్ల గురించి ఈ వ్లాగ్ చేస్తున్నానండి. ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, మనం పరుపు కవర్లని బయట కొంటాం కదా, అవి త్వరగా చినిగిపోతాయి, స్వెట్ వచ్చి మొత్తం ఫంగస్ వచ్చేస్తాయి, అంత బాగా ఉండదు. పరుపు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లోనే కాటన్ శారీస్ అయినా కానీ, ఇలాంటి శారీస్ అయినా కానీ ఇలా పరుపు కవర్స్ లాగా కుట్టుకోండి. జిప్ అయినా వేసుకోండి, కొంచెం తొడిగించుకునేలాగానైనా కుట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు వద్దు అనుకున్నప్పుడు తీసేసి వేరే శారీ అయినా కుట్టుకోవచ్చు, మళ్ళీ వాష్ చేసి మళ్ళీ తొడిగించుకోవచ్చు. చాలా బాగుంటాయి, చూడడానికి కూడా లుక్ ఉంటాయి. బెడ్షీట్ తీసేసినాక కూడా చూడండి ఎంత బాగుందో. నేనైతే మా మమ్మీ శారీస్ తీసుకున్నాను, 2 యూస్ చేయని శారీస్ అయితే ఇలా తీసుకున్నాను. మీరు ప్లెయిన్ శారీస్ అయినా తీసుకోవచ్చు, ఇలా డిజైన్ ఉన్న శారీస్ అయినా తీసుకోవచ్చు అండి. జిప్ పెట్టించుకొని అయినా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనం కవర్ అయితే యూస్ చేయకండి, అది జల్దీ ఫంగస్ వస్తుంది, దానికి స్వెట్ పడుతుంది, మళ్ళీ అది యూస్ చేసుకున్నా బాగుండదు, పిండడానికి కూడా రాదు. ఇవైతే మనం వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చు, వేరే శారీస్ అయినా మార్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం పిల్లో కవర్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నానండి. పిల్లో కవర్స్ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు కవర్ చేంజ్ చేస్తూ ఉండాలి. పైన కవర్ మాత్రమే కాదండి, లోపల క్లాత్ కూడా మనం ఎప్పటికప్పుడు కుట్టుకుంటూనే ఉండాలి. మనం ఆయిల్ పెట్టుకొని పడుకుంటాం, మన నెత్తిలో డాండ్రఫ్ ఉన్నా మళ్ళీ అట్లానే పడుకున్నా మనకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఫేస్ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం కవర్స్, పిల్లో కవర్స్ అయితే డే బై డే చేంజ్ చేసుకోవాలి. లోపల క్లాత్ కూడా మంత్లీ వన్స్ అయినా కూడా చేంజ్ చేసుకొని. నేనైతే ఒక శారీ తీసుకున్నాను లోపల స్టిచ్ చేయడం కోసము. ఇది అయితే కవర్ మాత్రం కాదండి, మళ్ళీ కవర్ జాయిన్ చేసేస్తాను. పిల్లో కవరు ఇది లోపల జాయిన్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటాను. ఎందుకంటే 2 క్లాతెస్ అయితే నేను పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నా మనకు లోపల దాకా ఎనకకుండా ఉంటుంది. ఇది తీసి మళ్ళీ వాష్ చేసుకొని మనం మళ్ళీ కవర్స్ జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫేస్కి పింపుల్స్ రావు, ఇన్ఫెక్షన్ అవ్వదు, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవని నేను అనుకుంటాను. మనం 8 అవర్స్ అన్నా పడుకుంటాం కదండి బెడ్ పైన, మన ఫేస్ అయినా పిల్లో కవర్స్ పైన ఉంటుంది కదా. ఈ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? బాడీ కూడా అంతేనండి. ఇలాంటివి శారీస్ తీసుకొని స్టిచ్ చేసుకొని వాష్ చేసుకుందాము, ఎందుకంటే బాడీ ఇచ్చింగ్ అయినా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఉండకుండా ఉంటుంది. మనకి ఏది పురుగు సోకే అవకాశాలు కూడా ఉండవు తడి వల్ల, ఫంగస్ వల్ల. అందుకోసమని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి, బాడీ ఇన్ఫెక్షన్స్ కాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటుంది ఇలా కేర్ తీసుకుంటే. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని కోరుకుంటూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ టిప్ తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను.